ఇవాళ మీరు కూడా సింపుల్ అండ్ ఎఫెక్టివ్ హోమ్ రెమెడీస్ మంచి జుట్టు కోసం తెలుసుకోవాలనుకుంటున్నారా? హాయ్, నేను మీ డాక్టర్ సుభాషిని ఫ్రమ్ జీవశ్రీ ఆయుర్వేదిక్ వెల్నెస్. మీరు ఈ బెనిఫిట్స్, ఈ రెమెడీస్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చివరి వరకు మాతో ఉండండి. మా క్లినిక్లోని పేషెంట్స్ వస్తూ ఉంటారు కదా, దాంట్లో చాలామంది హెయిర్ లాస్ గురించి ట్రీట్మెంట్స్ అడుగుతూ ఉంటారు. మా జీవశ్రీ ఆయుర్వేదిక్ వెల్నెస్లో హెయిర్కి సంబంధించిన అద్భుతమైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి. కానీ మేడం, ఇంట్లో దాన్ని కంటిన్యూస్ ఎలా చేయొచ్చు, మెయింటెనెన్స్ రకంగా ఏమైనా చెప్తారా అని అడుగుతూ ఉంటారు. అయితే మా పేషెంట్స్ కోసం, మీ అందరి కోసం మనకు ఆల్రెడీ తెలిసిన విషయాలే, కానీ నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోపోతున్నాను. మీకు కూడా కోవిడ్ తర్వాత హెయిర్ లాస్ అనేది ఎక్స్పీరియన్స్ అయిందా? నాకైతే కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత బాగా హెయిర్ లాస్ అయింది. ఇక్కడైతే ప్రామినెంట్గా ఒక ప్యాచ్ లాంటిది ఫామ్ అయింది. మరి నేనైతే డాక్టర్ కదా, నాకు అన్నీ తెలుసు, అయినా నాతో ఇలా ఎందుకు జరుగుతుందని బాగా కన్ఫ్యూజ్ అయ్యాను. చాలా ఇంటర్నెట్స్ చూశాను, మీలాగా కొన్ని ప్రయత్నాలు కూడా చేశాను. కానీ నాకేం అర్థమైందంటే హెయిర్ లాస్, హెయిర్ గ్రోత్ అనేది ఇలా షాప్కి వెళ్ళి కొనుక్కుని వచ్చామా అనేది కాదు కదా. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మన బాడీ ఏంటో మనకు తెలుసు. పైనున్న హెయిరు కానీ కనెక్టెడ్ టు ఇంటర్నల్. మనం మంచి ఆహారం తీసుకుని మన బాడీకి కావాల్సిన పోషక పదార్థాలు, వినడానికి సింపుల్ వర్డ్ కదా, చిన్న వర్డ్ కదా, కానీ కాదు. ఎవ్రీథింగ్ ఇస్ ఇంటర్ కనెక్టెడ్, మనకి తెలుసు. సో ఇది కావాలి అని ఇంటర్నెట్లో చూసేసి, అది చూసేసి మాయలోకంలో పడిపోయి ఇది చేసేద్దామా, అది చేసేద్దామా, ఇన్ని చేసినా మనకి ఏం రాలేదని ఇంకా స్ట్రెస్ తెచ్చేసుకుని కంగారు పడిపోకండి. నేను ఇవాళ మీకు తెలిసిన చిన్న చిన్న టిప్స్ చెప్తాను, హోమ్ రెమెడీస్ చెప్తాను. ఓకే, జాగ్రత్తగా వినండి. ఆయుర్వేదంలోని దినచర్యలోని క్లియర్గా మెన్షన్ చేస్తుంది. ఏంటి అంటే అభ్యంగం, ఫుల్ బాడీ ఆయిల్ మసాజ్. నేనైతే చాలా సర్ప్రైజ్ అవుతున్నాను. ఈ మధ్య మనుషులు వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా జరిగిందంటే, ఒకళ్ళు ఆయిల్ పెట్టుకోవాలంటున్నారు, ఒకళ్ళు ఆయిల్ రాసుకోకూడదు అంటున్నారు. కానీ మనమందరూ చిన్నప్పటి నుంచి ఆ చిన్న బ్లూ పారాషూట్ ఆయిల్ బాటిల్ మనందరి ఇంట్లో ఉంది కదా, మీరు కూడా రాసుకున్నారు కదా. సో నేనేం చెప్తున్నానంటే, ఆలోచించి అన్నీ వినండి, కానీ ఆలోచించి మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయండి. ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది బయట, యూ క్యాన్ బి రాంగ్, బట్ వరీ అవ్వద్దు. హెయిర్, నెయిల్స్ ఇలాంటివి మంచి ఆహారం తీసుకుని మనం ప్రాపర్గా ఎక్సర్సైజ్, డయట్ అన్నీ చూసుకుంటే మంచి గ్రోత్ వస్తుంది. సో ఫస్ట్ టెన్షన్ పడవద్దు. స్ట్రెస్ తీసుకుంటే హెయిర్ ఊడుతుంది. మనకున్న బిజీ లైఫ్ స్టైల్లోనే ఎన్నో టెన్షన్స్ ఉన్నాయి. కామ్గా కూర్చుని ఈ మొత్తం వీడియో వినడానికి మనకి ఓపిక లేదు. నేను అంతే, 0.5, 0.25 అలా చేసుకుంటూ వినేస్తాం కదా. కొంచెం పేషెన్స్ పెట్టండి. ఫస్ట్ పాయింట్ చెప్పేది స్కాల్ప్ మసాజ్. నేనేం బిలీవ్ చేస్తానంటే, మన స్కాల్ప్ కండిషన్ ఎలా ఉందో మన హెయిర్ అంతే బాగుంటుంది. నా స్కాల్ప్ నిండా డాండ్రఫ్, ఏదో రకమైన ఇన్ఫెక్షన్స్ ఇవి అవి ఉన్నాయి అనుకోండి, నాకు అది చిన్న చిన్న సిమ్టమ్స్గా తెలుసు. కానీ నేను టీవీని చూసి ఈ సీరం అని చెప్పి, ఆ హెయిర్ ప్యాక్ అని చెప్పి, వేరే వేరే మెడిసిన్స్ అన్నీ వాడాను అనుకోండి. ఇస్ ఇట్ కరెక్ట్? వాట్ డూ యూ సే? సో ఫస్ట్ థింగ్ స్కాల్ప్. చక్కగా మీకు గుర్తుందా, చిన్నప్పుడు అమ్మ గోరువెచ్చటి ఆయిల్ తీసుకుని హాయిగా మన హెయిర్ మసాజ్ చేస్తుంటే, అమ్మ ఇలా చేయి, అమ్మ అలా చేయి, ఎంత బాగుంటుంది కదా. నేను ఇప్పటికీ మా కొడుకు చేస్తూ ఉంటాను, నాకు చాలా ఇష్టం. సో ఎంత బిజీ లైఫ్ ఉన్నా కనీసం వారంలో ఒక్కరోజు మాత్రం మీ ఇంట్లో ఏ హెయిర్ ఆయిల్ ఉన్నా ఆ హెయిర్ ఆయిల్ని డబుల్ బాయిలింగ్ మెథడ్ అలా పట్టుకెళ్ళి స్టవ్ మీద పెట్టేకండి. చక్కగా వేడి నీళ్ళల్లోని ఒక కటోరీలో కొంచెం ఆయిల్ తీసుకొని ఆ కటోరీని వేడవనివ్వండి. ఆ ఆయిల్తో మంచి మసాజ్ మీరైనా చేసుకోవచ్చు చక్కగా. మన బాడీలో కొన్ని పాయింట్స్ ఉన్నాయి, మర్మ పాయింట్స్ అంటారు. మీకు దాని గురించి ఎక్కువ తెలుసుకోవాలని అంటే కింద కమెంట్లో మర్మ పాయింట్స్ అని రాయండి. వి విల్ హెల్ప్ యూ టు గెయిన్ మోర్ నాలెడ్జ్. ఆ పాయింట్స్ని ప్రెస్ చేస్తూ మన మసాజ్, సర్క్యులేటరీ మసాజ్ చేస్తే ఖచ్చితంగా మన స్కాల్ప్ బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి రూట్స్, ఫాలికల్స్ అన్నీ మంచి హెయిర్ గ్రోత్ అవుతాయి. పాయింట్ నెంబర్ 2, బయట చక్కగా ఆయిల్ మసాజ్ చేసేసుకున్నాం. ఎన్నిసార్లు చేసుకున్నాం?
వారంలో కనీసం ఒక్కసారి, కానీ కుదిరితే వారంలో 2 కానీ 3 సార్లు కానీ చేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు నేను మీకు రెమెడీస్ చెప్తా అన్నాను. ఇప్పుడు నేను మీకు ఒక ఫిజికల్ అండ్ కెమికల్ రియాక్షన్స్ లాగా ఏం చెప్పట్లేదు. నా పర్సనల్ ఫేవరెట్ చెప్తున్నా. మీరు కటోరీలో ఒక 2 స్పూన్స్ కోకోనట్ ఆయిల్, ఎనీ కోకోనట్ ఆయిల్, ఓకే, దాంట్లోని 1 స్పూన్ ఆఫ్ క్యాస్టర్ ఆయిల్, ఆముదం. అందరికీ తెలుసు క్యాస్టర్ ఆయిల్ ఇస్ బెస్ట్ ఫర్ హెయిర్ గ్రోత్ కదండి. అవి 2 డబుల్ బాయిలింగ్ మెథడ్తో హీట్ చేసి చక్కగా ఆయిల్ రాసుకోండి. కొంతమందికి హెయిర్ మంచిగా పెరగాలి అనిపిస్తే దాంట్లో ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ రోస్మెరీ హెయిర్ ఆయిల్, రోస్మెరీ డ్రాప్స్, టీ ట్రీ ఆయిల్, మనందరికీ తెలుసు ఈ చిన్నవి ఉన్నాయి. ఇంటర్నెట్లో ఈ మధ్య ఆనియన్స్ అండ్ కలాంజీ, కరివేపాకు ఇవన్నీ వేసి కూడా సొంతంగా ఆయిల్స్ ప్రిపేర్ చేసుకుంటున్నారు కదా. మీరు చేశారా? నేనైతే చేసుకున్నా. ఇంటర్నెట్ని చూసి అవన్నీ గుణాలు మనకు తెలుసు కదా, చేసుకుందామని చెప్పి నేను కూడా 1 లీటర్ ఫుల్ మన ఇంట్లో ఉన్న బ్లూ డబ్బా ఆయిల్ వేసుకున్నా. మనకు తెలుసు మెంతులు, ఫెనుగ్రీక్ సీడ్స్, చక్కగా ఒక 2 స్పూన్లు ఫెనుగ్రీక్ సీడ్స్ వేసుకున్నా. చక్కగా 2 రెమ్మలు కరివేపాకు వేసుకున్నాను, ఫ్రెష్ కరివేపాకు. తర్వాత నాకు తొందరగా తెల్ల వెంట్రుకలు వచ్చేసాయి. సో ఆమ్లా అనేది చాలా మంచిది. ఆమ్లా అంటే ఇండియన్ గూస్బెర్రీ, ఇండియన్ ఆమ్లాని చక్కగా ముక్కలు చేసేసుకొని దాంట్లో వేసేసుకున్నాను. ఎవరికైనా ఆమ్లా దొరకకపోతే షాప్లో ఇండియన్ ఆమ్లా కూడా ఇస్తారు, అది కూడా మీరు తీసుకోవచ్చు. ఇంకా భృంగరాజ, నాకు తెలుసు కదా, హెయిర్ అంటేనే భృంగరాజ. దాంట్లో కొంచెం భృంగరాజ, మనకు తెలిసిన అన్ని మంచి మూలికలు అన్నీ వేసుకుని దాన్ని చక్కగా సిమ్లోనే పెట్టి బాయిల్ చేసుకున్నాం. కాసేపైక దాన్ని చల్లారించి చక్కగా స్ట్రెయిన్ చేసుకుని ఈ నూనెలో ఇప్పుడు నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ మాత్ర ఏంటి అని ఇంపార్టెంట్ కాదు. 2 హర్బ్స్ వేసినా అదే బెనిఫిట్, 5, 6 వేసినా అదే బెనిఫిట్. ఇక్కడ ముఖ్యం ఏంటంటే ఇవన్నీ ఇన్ఫ్యూజ్డ్ అయిన ఆయిల్ని వారానికి 3 సార్లు, అబ్బా పొద్దున్న ఆఫీస్కి వెళ్ళాలి కదా ఎలాగా అని ఆగిపోకండి, కొంచెం రాసుకోండి. అది ఇలా కారిపోతూ అవసరం లేదు. ఇదొకటి చెయ్యండి, యూ విల్ సీ బెనిఫిట్స్. సో ఫస్ట్, ప్రాపర్ బ్యాలెన్స్డ్ డైట్. వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్, ఎగిటేరియన్స్ అందరూ ఉన్నాం కదా. రోజుకి ఒక బాయిల్డ్ ఎగ్ తింటే చాలా మంచిది. మళ్ళీ ఎల్లో ఉండాలా ఉండొద్దా అని వరి అవ్వదు. ఒక బాయిల్డ్ ఎగ్ విత్ ఎల్లో ఆల్వేస్ గుడ్. నాన్ వెజిటేరియన్స్ చక్కగా ప్రోటీన్ డైట్ తింటారు, సో దట్ ఈస్ వెరీ గుడ్. వెజిటేరియన్స్ ఉన్నారు కదండి, దే కెన్ టేక్ ప్రోటీన్ డైట్. మన అందరికీ తెలుసు సోయా చంక్స్, పనీర్, అది కాకుండా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అని చాలా వింటున్నాం కదా. ఆ చిన్న గోల్డెన్ క్యాప్సూల్ అది మాత్రమే కాదు, మనము చియా సీడ్స్ తెలుసు కదా, దెన్ ఫ్లాక్స్ సీడ్స్, పాలకూర, వీటన్నిటిలో ఒమేగా ఉంది. మీరు ఇది తీసుకుని అది వదిలేస్తే కుదరదు. కూర్చుని మొత్తం నా హెయిర్కి ఏదేది కావాలని మీరే మీ హెయిర్కి డాక్టర్. ఇవన్నీ కూడా మీ ఫుడ్లో తీసుకోండి. చెప్పారు కదా అని రోజు ఏదో బాదం పప్పులు మాత్రం తినేస్తే కుదరదు. చిన్న ఎక్సర్సైజ్ అంటే జిమ్కి వెళ్ళిపోయి డ్రెస్ కొనేసుకుని మ్యాట్ కొనేసుకుని అది మాత్రం కాదు. మార్నింగ్ లేచంగానే ఫస్ట్ థింగ్ మీరు ఇలా చక్కగా బెడ్ మీద కూర్చొని 2 చేతులు హాయిగా పైకి చేసి ట్రై టు టచ్ యువర్ ఫీట్. అలా చేసినప్పుడు మీ హెడ్ అనేది కింద బెండ్ అయ్యేలా చూసుకోండి. బ్లడ్ సర్క్యులేషన్ బాగా రూట్స్కి అవ్వాలి. డేలోని ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు ఒకసారి చక్కగా స్ట్రెచ్ అయ్యి ట్రై టు టచ్ యువర్ ఓన్ ఫీట్. ఆయిల్ రాసినప్పుడు కూడా హెడ్ కిందకి చేసుకుని మంచిగా ఆయిలింగ్ చేసుకోండి. ఆల్ రైట్, ఫుడ్ అయిపోయింది, స్కాల్ప్ మసాజ్ అయిపోయింది, ఎక్సర్సైజ్ ఇది మాత్రం చేస్తే ఎక్సర్సైజ్ కుదరదు. చిన్న యోగాసనాలు. ఐ అండర్స్టాండ్ బిజీ లైఫ్, చాలా పనులు, ట్రాఫిక్, చాలా 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 పనులు ఉన్నాయి. కానీ మీకోసం ఒక 5 minutes అయినా మీరు తీసుకోవాల్సిందే మీకు మంచి హెయిర్ కావాలంటే. ఆయుర్వేదంలోని కాలిత్యం, పాలిత్యం, ఇంద్రలుప్త్ అని 3 వర్డ్స్ చదివేమో. కాలిత్యం అంటే హెయిర్ లాస్, హెయిర్ థిన్నింగ్ అయ్యి బాగా హెయిర్ లాస్ అయిపోవడం. అది ఎందుకు అవుతుంది? బాడీలోని ప్రాపర్ ఫుడ్ లేకపోవడం వలంచి, లేదా అన్నీ తింటున్నాం కానీ బాడీలో అబ్సార్ప్షన్ అవ్వకపోవడం వలంచి, ఇలాంటి డెఫిషియన్సీ వలంచి కూడా హెయిర్ లాస్ అనేది అవుతుంది. ఎక్సెసివ్ స్ట్రెస్ వీటి వల్ల. దీని గురించి నేను చెప్పినట్టు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఐరన్ రిచ్ ఉన్న
కాల్షియం, విటమిన్ డి ఇవన్నీ ఉన్న ఆహారాలు తింటే మనకి చాలా మంచిది. పాలిత్యం అంటే ఏంటి? ఆయుర్వేదంలో మళ్ళీ వాత ప్రకృతి మనుషుల హెయిర్ట ఫ్రిజ్జీగా రఫ్గా ఉంటుందిట. ప్రకృతి మనుషులట తొందరగా పండిపోతుందిట. ఇప్పుడు నాదంతే. సో ఈ పిత్త ప్రకృతి మనుషులు ఏం చేయాలి? బిర్యానీలు, మసాలాలు టెంప్టింగ్గా ఉంటాయి కదా, కానీ కొంచెం తగ్గించాలి. మా జీవశ్రీ ఆయుర్వేదిక్ వెల్నెస్లో 6 బ్రాంచెస్ ఉన్నాయి. నీ ఇంటి దగ్గరగా ఉన్న బ్రాంచ్కి వెళ్ళి ప్రాపర్ కన్సల్టేషన్ తీసుకొని, మన దగ్గర స్కాల్ప్ అనాలిసిస్ అంటారు, చక్కగా ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, దాన్ని ల్యాప్టాప్లో ఫిక్స్ చేసి మీ కళ్ళ ద్వారానే వీ విల్ షో యూ యువర్ స్కాల్ప్ క్లీన్ ఉందా, స్కాల్ప్లోని సీబమ్ ఎక్సెస్ ప్రొడక్షన్ ఉందా, మీరు ఏం చేస్తే మీ స్కాల్ప్ క్లీన్ అవుతుంది, ఫాలికల్స్ ప్రాపర్గా గ్రోత్ ఉందా, రూట్స్ ఉన్నాయా, హెయిర్ వస్తాయా రావా, ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా మీకు చూపిస్తాం. అది చూసి దానికి కావాల్సిన ట్రీట్మెంట్ మీకు చెప్తాం. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు శిరోధార ఇస్ ద బెస్ట్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ హెయిర్ ప్రాబ్లమ్. చక్కగా ఒక పాత్రం నుంచి మీ బాడీకి తగినట్టు ప్రకృతి అనాలిసిస్ చేసి మంచి హెయిర్ కేశ్య ద్రవ్యాలు అంటారు, కేశ్య హెయిర్ ఆయిల్స్తోని మర్మా పాయింట్స్ ప్రెస్ చేస్తూ మంచి అభ్యంగం చేస్తాం. ఓకే, ఒక మంచి హెయిర్ ప్యాక్ చేసుకుందాం. మార్కెట్లోని ఈజీగా అవైలబుల్ ద్రవ్యాలు ఇవి. ఓకే, మీరు ఒక చిన్న పాత్రను తీసుకుని దాంట్లో 2 స్పూన్స్ ఆఫ్ ఆమ్లా పౌడర్, 2 స్పూన్స్ ఆఫ్ ఫెనుగ్రీక్ పౌడర్, 2 స్పూన్స్ ఆఫ్ భృంగరాజ్ పౌడర్, 2 స్పూన్స్ ఆఫ్ మేథీ పౌడర్, ఆల్ ద కేశ ద్రవ్యాలు, రైట్, షికాకాయ పౌడర్, బ్రాహ్మీ పౌడర్, ఇవన్నీ వేసుకుని మీకు ఇష్టం ఉంటే కొంచెం బీట్రూట్, పల్ప్ ఆఫ్ బీట్రూట్ ఆర్ టీ డికాషన్ అండ్ మెయిన్గా హెనా పౌడర్ వేసి కలిపి రాత్రి ఇఫ్ పాసిబుల్ ఐరన్ కడాయిలో పెట్టుకోండి. మార్నింగ్ చక్కగా క్లీన్ స్కాల్ప్ మీద ముందు చిక్కు తీసుకుని బరా అని రక్కేయడం కాదు, ప్రాపర్గా చిక్కు తీసుకుని చక్కగా ఈ మాస్క్ అనేది అప్లై చేసుకోండి. దెన్ వాష్ యువర్ హెయిర్. అది చేశాక నెక్స్ట్ డే మంచిగా ఆయిల్ పెట్టండి. మనందరికీ విషయం ఆల్రెడీ తెలుసు కదా. అండ్ దెన్ యూ విల్ సీ అమేజింగ్ బెనిఫిట్స్. డైట్ అని మాట్లాడుతున్నాం కదా, ఈ వింటర్ సీజన్స్లో ఎక్కడ పడితే అక్కడ చక్కగా మనకి ఆమ్లా అంటే ఇండియన్ గూస్బెర్రీ కనపడుతున్నాయి కదా, చక్కగా ఆమ్లా తీసుకుని దాన్ని చిన్న చిన్న ముక్కలు చేసేసుకుని ఇంత పీస్ ఆఫ్ జింజర్ అంటే అల్లం వేసుకుని మంచిగా రుబ్బేసేయండి. అవసరం పడితే కొంచెం వాటర్, 1/2 గ్లాస్ వాటర్ వేసి రుబ్బేసి స్ట్రెయిన్ చేసుకుని ఎంప్టీ స్టమక్ తీసుకోవడం అలవాటు చేసుకోండి. చాలామంది ఏవేవో కలుపుతున్నారు, అది వాళ్ళకి బెనిఫిషియల్ అవ్వచ్చు. హౌఎవర్ ఈ సింపుల్ ఆమ్లా ప్లస్ అల్లం కూడా మన బాడీకి చాలా మంచిది. హెయిర్కి మాత్రమే కాదు, మన ఫుల్ బాడీ, కళ్ళు కోసం, మన డైజెషన్, మన గట్ హెల్త్ కోసం యూ విల్ సీ అమేజింగ్ బెనిఫిట్స్ విత్ దిస్ జ్యూస్. ఇవాళ ఈ వీడియోలో ఒక మంచి జ్యూస్, ఒక మంచి హెయిర్ ఆయిల్ అండ్ హెయిర్ ప్యాక్ ఎలా చేయాలని తెలుసుకున్నాం. ఈ వీడియో చూసి నెక్స్ట్ వీడియోకి జంప్ అవ్వద్దు. ట్రై డూయింగ్ ఇట్ అండ్ బిలీవ్ మీ, మంచి రిజల్ట్స్ వస్తాయి. మీకు ఈ వీడియో నచ్చితే కింద ప్లాన్, PLAN ప్లాన్ అని టైప్ చేయండి. మేము మీకు ఒక మంచి రొటీన్, మీరు హెయిర్ లాస్ అవ్వకుండా మంచి రొటీన్ మీకు పంపిస్తాం. అలాగే మా 6 బ్రాంచెస్లో కూడా మీ నియరెస్ట్ బ్రాంచ్కి అప్రోచ్ అయ్యి కన్సల్టేషన్ తీసుకుని ట్రీట్మెంట్ అవసరం ఉంటే ట్రీట్మెంట్స్ కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.